శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం అక్టోబర్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, అలాగే శతవిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయండి. అయితే ఈ రాశి ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ యొక్క మాసం అక్టోబర్ మాసం బాగుంది, కంగారు పర్సన్ పని అయితే లేదు. గతంలో 3-4 నెలలుగా బాధపడ్డారు, చాలా బాధపడ్డారండి కుంభరాశి వారు. ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు పాపం. కానీ ఇప్పుడు అవి మబ్బు విన్నట్టు విడిపోయినా చెప్పుకోవచ్చు. కంగారు పర్సన్ పని అయితే లేదు. ఇకపోతే కుటుంబ సఖ్యత బాగుంది, భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది, ప్రేమ అనురాగాలు ఉంటాయి, మీ సంతానం బాగుంటుంది, అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఇక ధన విషయంలో అంతా మంచి జరుగుతుంది, మీకు ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి. సమయానికి ధనం ఏదో విధంగా చేదుకుంటుంది. అయితే అధిక ఖర్చులు అనవసర ఖర్చులు ఉంటాయి. మీకు శుభమూలక ధనం అవుతుంది, శుభకార్యాలకు హాజరవుతారు. కొంతమంది అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి గల అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సంఘంలో పరపతి పెరుగుతుంది, కొత్త వ్యవహారాలకి శ్రీకారం చుడతారు, కొత్త వ్యవహారాలు తలపెడతారు. అలాగే సంఘంలో పరపతి గౌరవం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసంతో ఉంటారు, చాలా ధైర్యంగా ఉంటారు. అలాగే పాత మిత్రులను కలుసుకుంటారు, వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దూర తీర ప్రాంతాలకు వెళ్తారు, తీర్థయాత్రలు చేస్తారు. ఇకపోతే ఎప్పటి నుంచో ఎదురు చూసే ఒక వ్యవహారం సెటిల్మెంట్ అవుతుంది, అనుకోకుండా ఆ వ్యవహారం సెటిల్మెంట్ అవుతుంది. అలాగే కోర్టు కేసు ఉన్నవారు ఎవరన్నా ఉంటే మాత్రం తీర్పు మీకు ఫేవరబుల్గా వస్తుంది. ఇక ముఖ్యంగా ఈ మాసం మీరు గురువుని బ్రాహ్మణుల్ని దూషించొద్దు, పెద్దవాళ్ళని గౌరవించండి. అలాగే సాక్ష్య సంతకం చేయవద్దు, అబద్ధపు సాక్ష్యం చెప్పవద్దు, మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఇక వృత్తిపరంగా బాగుంది, ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిలో రాణింపు ఉంటుంది. మీకు మీ స్కిల్ ఏదైతే ఉందో అది బయటపడుతుంది, మిమ్మల్ని గౌరవిస్తారు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో వారికి బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, మోటార్ ఫీల్డ్ వారికి బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. సినిమా టీవీ కళ రంగంలో ఉన్న వారికి బాగుంది, అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది. అలాగే రాజకీయ నాయకులకి బాగుందండి. కానీ ప్రయాణ విషయంలో జాగ్రత్త, ఆరోగ్య విషయంలో జాగ్రత్త, మీకు తెలియని శత్రువులు ఉంటారు, తస్మాత్ జాగ్రత్త. ధనం మాత్రం మంచి నెలలా ఖర్చు అవుతుంది, కానీ ప్రజల్లో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, వ్యాపారం చక్కగా సాగుతుంది. ఇకపోతే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుంది, ప్రమోషన్స్తో కూడిన బదిలీలు కూడా రావచ్చు, శాలరీస్ పెరగచ్చు, ఇంక్రిమెంట్లు వస్తాయి, స్థల మార్పు కనిపిస్తుంది. ఇకపోతే చదువుకుని విద్యార్థులకు బాగుందండి, చక్కగా చదువుతారు, చక్కగా చదవాలి కూడా. ఇతర వ్యాపకాలు ఏం పెట్టుకోవద్దు మీరు, దయచేసి చక్కగా చదవండమ్మా. అలాగే వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక నేను చెప్పిన ఈ యొక్క రాశి ఫలాలు, అక్టోబర్ మాస ఫలాలు మీకు కేవలం 60% మాత్రం వర్తిస్తుంది. మిగతా 40% కూడా మీ జన్మజాతకం, జన్మ లగ్నం, లగ్నాతో ఉన్న యొక్క గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ అంతర్దశ మీద ఆధారపడుతుంది. ఎందుకంటే నేను చెప్పినవి జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు, జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. చాలామంది కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పిన ఫలితాలు బాగున్నాయండి, మాకు జరిగింది. కొంతమంది గురువుగారు మాకు జరగలేదని కొంతమంది కాల్ చేస్తున్నారు. దయచేసి గమనించండి, మీకు ఏమన్నా సందేహాలు సూచనలు కావాలంటే కింద నెంబర్ ఉంది, కాల్ చేసి మా ఆఫీస్ వాళ్ళకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు తగిన సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ కుంభరాశి వారికి ఈ యొక్క మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి, మీకు అంతా మేలు జరుగుతుంది. అది ఏమిటి అంటే ముఖ్యంగా ఒక శనివారం రోజున తప్పనిసరిగా శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి. నల్లటి నువ్వులు కిలోంపావు తీసుకోండి, నల్లటి వస్త్రంలో మూటకట్ట అయ్యగారికి దానం చేయండి. అలాగే శివాలయాలు అభిషేకాలు చేయించుకోండి. న్యాయబద్ధంగా ఉండండి, ధర్మబద్ధంగా ఉండండి, ఎవరిని మోసం చేయొద్దు దయచేసి. ఎందుకంటే మీరు ఏలినాశంలో ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి.
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్ మాసం దీపావళి అమావాస్య వచ్చింది. అందరూ కూడా లక్ష్మీదేవి పూజ చేసుకోండి, ఆరాధించండి, లక్ష్మీదేవి ఆలయాలు దర్శించుకోండి. ఆ మరుసటి రోజు నుంచే కార్తీక మాసం ప్రారంభం. అన్ని మాసాల కల్లా చాలా విశిష్టమైన మాసము, ప్రీతికరమైన మాసం. శివకేశ్వరుడిద్దరికి కూడా మన యొక్క గ్రహ దోషాలు పోగొట్టుకోవడానికి సరైన మాసము. దయచేసి అందరూ కూడా శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి, పంచామృత స్నానాభిషేకం చేయించుకోండి, అన్ని రకాల ఫలరసాలతో చేయించుకోండి. యథాశక్తి లేని వారు కాస్త ఒక చెమ్ము నీళ్లు చేయండి చాలు, ఒక చెమ్ము నీళ్లు స్వామికి సమర్పిస్తే చాలు. అలాగే విష్ణాలయాలు దర్శించుకోండి, శాలిగ్రామ దానాలు చేయండి. ముఖ్యంగా పితృదేవతలు ఉన్నవారు, పితృదోషాలు ఉన్నవారు పితృకార్యాలు చేయాలమ్మా. ఈ కార్తీక మాసంలో పితృదేవతలు చూస్తారమ్మా పైనుంచి. ఎందుకంటే మనం ఎన్ని పూజలు పురస్కారాలు యజ్ఞ హోమ తప చేసినా పితృదోషం పితృశాపం ఉంటే అవి పనికి ముందుకు వెళ్ళలే. మనం దయచేసి వాళ్ళని శాంతించండి. బ్రాహ్మణులకి పితృదేవతల పేరు చెప్పి స్వయం పాకాలు దానం చేయండి, అన్నదానాలు చేయండి. పెద్దల పేరు చెప్పి పితృదేవతల పేరు అన్నదానాలు చేయండి. ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులకి అన్నం పెట్టండి. ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెట్టండి మీ యథాశక్తి. ఇకపోతే మోగజీవులకు ఆహారం పెట్టండి. ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. ఎందుకంటే ఇక కార్తీక మాసం సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటే దేవాలయంలో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే చేయించుకోండి అమ్మా, మీకంతా శుభం జరుగుతుంది. ఆ సత్యనారాయణ స్వామి దయ వల్ల మీకంతా మేలు జరుగుతుంది. ఈ యొక్క కుంభరాశి వారు కంగారు పడాల్సిన పని అయితే లేదు. సర్వేజన సుఖనో భవంతు. శుభమస్తు. స్వస్తి.